జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సమావేశం పెట్టినా ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. 6 నెలలకే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద రాలేదని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీకేమనిపిస్తుంది? ఆయన మాటలను ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు, అంకమరావు గారికి, లియో ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మామూలుగా ఇంత ముందర వరకు ఏంటంటే ఇది ఒక ఫార్మాలిటీగా చెప్పుకునేవాళ్ళం. శుభాకాంక్షలు అనేవి ఒక ఫార్మాలిటీగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఈ రోజున ఖరీఫ్ సీజన్లో ప్రొక్యూర్ చేసిన ధాన్యం మొత్తానికి డబ్బులు 24 గంటల్లో ప్రభుత్వం వేసేసిన రోజులు ఇవి, మంచి రోజులు ఇవి. అంతకు ముందర లాస్ట్ సంక్రాంతికి రైతులు పంట ఇచ్చారు కానీ డబ్బులు రాలే. ఆ డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తీర్చాడు. 1653 కోట్ల రూపాయల బకాయిలు, ధాన్యం బకాయిలని ఈయన కూటమి ప్రభుత్వం తీర్చింది. ఇది ఒక అంటే రైతులకి మామూలుగా సంక్రాంతి పండుగ అంటే ఏంటండి? రైతుల పండుగ, రైతులు జరుపుకునే పండుగ. రైతులు ఎందుకు జరుపుకుంటారు? కొత్త పంట ఇంటికి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండగ. ఈ పండగని అంటే రైతుల చేసుకునే పండగ రోజు కూడా విషాదం ఉండేలాగా, ఇళ్లల్లో విషాదం ఉండేలాగా చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కళ్ళల్లో ఆనందం కనపడుతున్నది. ఇది ప్రధానంగా కొంచెం తేడా మనం స్పష్టంగా గమనించవచ్చు. రైతుల పండగ రోజు రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రైతులు సంతోషంగా ఉండటానికి కారణం ధాన్యం బకాయిలు తీర్చడం ఒక్కటే కాదు. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు సకాలంలో వర్షాలు పడ్డాయి, వాటర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్రాప్కి చాలా చోట్ల రెడీ అయిపోతూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్పుట్స్ ఏదైతే ఇవి ఉన్నాయో ఆ ఇన్పుట్ సబ్సిడీలు మొత్తం పునరుద్ధరించాడు. రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాలకి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్, ఆ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం ఆపేశాడు. ఈయన రాగానే వెంటనే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ స్టార్ట్ చేశాడు. అంటే రైతులు ఆనందంగా ఉండాలి. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్గా డ్రోన్ టెక్నాలజీని ఈ రైతులకి ఎట్లా ఉపయోగపడుతుందా అని ఆయన ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు. డ్రోన్ టెక్నాలజీ తోటి పంటలు క్రాప్లో ఎక్కడ క్రాప్ మొత్తం పురుగు మందు చల్లక్కర్లా, ఎక్కడ తెగులు ఉందో ఆ ఏరియాలో డ్రోన్ సహాయంతో చల్లటం అనేది. ఇంకొకటి ఎరువు ఒకచోట మామూలు పొలంలో ఒకచోట ఏపుగా పెరుగుతుంది, ఒక చోట ఏపుగా పెరగకపోవచ్చు వివిధ కారణాలతోటి. ఆ ఏపుగా పెరగని చోట ఈ ఎరువు చల్లటం అంటే దీనివల్ల రైతుకి చాలా డబ్బులు మిగులుతాయి. చేను మొత్తం చల్లే పని లేకుండా. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఈ రోజున రైతుల కోసం వాడుతున్నాడు. ఇవన్నీ ఆయన రోజు చెప్తూ ఉన్నాడు. రైతులు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. మొత్తం ఈ జరగాల్సిన టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి మొత్తం సబ్సిడీ ఇచ్చేసారు, అంతా రెడీగా ఉన్నాయి. హార్టికల్చర్ క్రాప్స్, అసలు ఇంకొకటి ఏంటంటే వరి ప్యాడీనే బంపర్ క్రాప్ వచ్చింది. ఖరీఫ్ వచ్చింది, రబీలో కూడా రాబోతుంది. అదే కండిషన్లు, మంచి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది రైతులకు సంబంధించిన విషయం. అయితే ఇంకొకటి, రైతు బిడ్డలు చాలామంది స్వరాష్ట్రానికి వెళ్తున్నారు. చక్కగా గుంతలు లేని రోడ్లలో సుఖంగా ప్రయాణం చేసి ఊళ్ళకొచ్చారు. ఇది ఇక్కడ ఈ సంక్రాంతి ప్రత్యేకత ఏంటి అంటే, గత సంక్రాంతిలో ఆ గుంతల్లో పడి ఎందుకు వచ్చాంరా అని చెప్పి మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉండేవాడు. ఆ కేటీఆర్ ఒక కథ చెప్పాడు. సంక్రాంతికి మా ఫ్రెండు ఆంధ్రాకి వెళ్ళొచ్చాడు. ఆంధ్రాకి వెళ్ళొచ్చి ఇంకా నేను సార్, మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాము, మన తెలంగాణలో రోడ్లు బాగున్నాయి, ఆంధ్రాలో రోడ్లు చాలా చండాలంగా ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయి, అందుకని నేను ఇంకా పండగ వచ్చినా నేను పోను సార్ అని చెప్పి
కేటీఆర్కి ఆంధ్ర మిత్రుడు ఒక అతను చెప్పాడని చెప్పి కేటీఆర్ చెప్పాడు అందరికీ. అవును. ఆ తర్వాత తెలంగాణ ఎలక్షన్ ప్రచారంలో కేసీఆర్ కూడా చెప్పాడు, మంచిగా ఉన్న రోడ్డు ఉంది అంటే అది తెలంగాణ రాబాయి, ఎప్పుడైతే గతుకుల రోడ్డు స్టార్ట్ అయిందో అది ఆంధ్ర రాబాయి అని కేసీఆర్ కూడా ఎలక్షన్ ప్రచారంలో చెప్పాడు. వీళ్ళిద్దరూ పొరపాటున ఎట చెప్పారో వీళ్ళకి క్లోజ్ ఫ్రెండే జగన్మోహన్ రెడ్డి. కేటీఆర్కి ఏమో అన్న, కేసీఆర్కి ఏమో శిష్యుడు జగన్మోహన్ రెడ్డి. కానీ మరి వాళ్ళు ఇక్కడ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి అట ఏదో చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి మొత్తం క్లియర్ కట్గా సంక్రాంతి పండగ లోపల రోడ్లు మొత్తం గుంతలు లేని రోడ్లు కనపడాలి అని చంద్రబాబు నాయుడు మిషన్ అప్రోచ్ తోటి, యుద్ధ ప్రాతిపదికతోటి రోడ్లన్నీ రిపేర్ చేయించేశారు. అందుకని ఈ రోజున మొత్తం ఊళ్ళకు వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రోడ్స్. మొన్న సార్ ఓటేయడానికి వెళ్ళేటప్పుడు ఉన్న అనుభూతి వేరు, అప్పుడు ప్రయాణ ఇబ్బందులు వేరు, ఇప్పుడు పండగ కోసం వెళ్తున్నటువంటి ఈ అనుభూతి, ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తేడా స్పష్టంగా మనం ఎవరిని అడిగినా కానీ అబ్బా చక్కగా వచ్చామండి, నడుము ఇరక్కుండా నడుము నొప్పులు లేకుండా మా ఊరికి నేను వచ్చానండి అని చెప్పే వాళ్ళ సంఖ్య కొన్ని కోట్లలో ఉంటుంది. ఇది ఇక్కడ జరుగుతున్నది. అంటే రైతు కుటుంబాలు ఇప్పుడు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ గ్రామాలకు వెళ్తుంది ఎవరు? రైతు కుటుంబాల్లోని సభ్యులే కదా. వాళ్ళు రైతు కుటుంబము, ఈ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సంక్రాంతి పండగ. అందుకని మనం ఈ సందర్భంగా మీకు కూడా నేను అభినందనలు చెప్పాలి. మంచి సబ్జెక్టు తీసుకొని పండగ పూట చక్కగా అంటే ప్రజలకి ఏ మార్పు ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పటం అనేది ఒక జర్నలిస్టులుగా మన ధర్మం, మన కర్తవ్యం. ఇట్లా జరుగుతుంది మంచి పనులు. ఇంకొక విషయం ఏంటంటే, మంచి పనులు జరుగుతున్నప్పుడు మనం చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు చెడు చేసినప్పుడు హెచ్చరించాలి, అది మన బాధ్యత. అదేవిధంగా మంచి పనులు జరుగుతున్నప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అందుకని ఈ రెండు ఆస్పెక్ట్స్, అంటే రైతుకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, రెండో వైపు ఈ రోడ్లు బాగు చేయటం అనేది ఇది ఒక నూతన శకం ఆరంభమైంది. ఆంధ్రప్రదేశ్ అంటే మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా, రోడ్డు అనేది నాగరికతకి చిహ్నం. ఆ రోడ్డునే గుంతలు పెట్టుకొని మనం ఎన్ని రోజులు బతికాము, ఇప్పుడు ఆ గుంతలు పూడ్చుకొని ఆనందంగా బతుకుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.